హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఏంటి అంటే హెయిర్ గురించి ఈ వీడియో వచ్చేసి దీనికి ఎలాంటి పెద్ద ఖర్చు కూడా ఏం లేదండి. మనం నార్మల్గా యూజ్ చేస్తాం కదా పారాషూట్ ఆయిల్, అదే ఆయిల్. దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్వే, మనకి ఈజీగా అవైలబుల్ అయ్యేవే. ప్లస్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. మందార పూలు, మందార ఆకులు, నెక్స్ట్ మనం గోరింటాకు పెట్టుకుంటాం కదా, ఆ గోరింటాకు, మెంతులు, ఆనియన్, ఇంకా కరివేపాకు, ఇంకొకటి కలబంద నేను మిస్ అయ్యాను. మీరు కలబంద మామూలుగా మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా చెట్టు, అలాంటిదైనా సరే, లేదంటే మార్కెట్లో డైరెక్ట్గా మనకు ప్యూర్ కలబంద పేస్ట్ దొరుకుతుంది కదా, అదైనా సరే మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. ఈ మందార పూలు, మందార ఆకులు దేనికోసం అంటే మన జుట్టు ఒత్తుగా పెరగడానికి, నెక్స్ట్ వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి, ప్లస్ మన హెయిర్ ఎప్పుడు కూడా సాఫ్ట్గా డ్రై అవ్వకుండా ఉండడానికి. నార్మల్గా మన హెయిర్ అయితే సీజన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒక్కో సీజన్లో ఒక్కోలాగా, ఒక్కోసారి డ్రైగా, ఆ విధంగా. కాకపోతే మందార పూలు, మందారాకులు వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడు కూడా డ్రైగా అవ్వకుండా ఎప్పుడు ఒకేలా మెత్తగా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. ఇది మందార పూలు, మందార ఆకులు వేయడానికి రీజన్. నెక్స్ట్ వన్ గోరింటాకు దేనికోసం అంటే మంచి కలర్ అండ్ షైనీగా రావడం కోసము. నెక్స్ట్ నేను అలోవెరా జెల్ వేయలేదు, మర్చిపోయినా. యాక్చువల్గా మా ఇంట్లో ఉండే, కానీ అలోవెరా జెల్ వేయడానికి మనం ఫేస్కైనా అలోవెరా జెల్ యూజ్ చేస్తాం కదా, సో అది దేనికోసం అని అంటే అది స్మూత్గా ఉండడానికి, ప్లస్ డాండ్రఫ్ పోతుంది, మన జుట్టులో ఉండే చుండ్రు ఏదైనా ఉంటే అది పోతుంది అనమాట. సో అది అలోవెరా జెల్. నెక్స్ట్ మెంతులు దేనికోసం అంటే మెంతులు మన జుట్టు అసలు తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండడానికి, నల్లగా ఉండడానికి. నెక్స్ట్ అంతే విధంగా చుండ్రు, మెంతులు వేయడం వల్ల కూడా చుండ్రు అనేది పోతుంది అనమాట. ఇది మెంతులు. నెక్స్ట్ వన్ ఆనియన్ కూడా అంతే, మన జుట్టు సాఫ్ట్ అండ్ షైనీగా రావడానికి ఆనియన్ అయితే వేస్తామన్నమాట. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఉండేవే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. ప్లస్ వీటి వల్ల, అన్నిటి వల్ల కూడా మన జుట్టుకి అయితే మంచి యూజ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా కరివేపాకు దేనికోసం అంటే మన జుట్టు అది కూడా నల్లగా అవ్వడానికే కరివేపాకు కూడా. సో ఇవన్నీ వేసి మనం ఫస్ట్ ఆయిల్ని అయితే, పారాషూట్ ఆయిల్ని ఎంత క్వాంటిటీ అయినా సరే, కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకి ఏంటంటే కొద్ది రోజులు ఉండిపోతుంది కదా. సో ఆ విధంగా మనం ఫస్ట్ నూనెని అయితే తీసుకొని కొద్దిసేపు మరిగించిన తర్వాత, మరిగేటప్పుడు ఇవన్నీ కూడా వేసి ఎక్కువసేపు మరిగించాలన్నమాట. ఏ విధంగా అంటే అవన్నీ కూడా మొత్తం మనం వేసినప్పుడు మెత్తగా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా క్రంచీ టైప్ కావాలన్నమాట. సో అవన్నీ కూడా ఆ విధంగా అయ్యేంతసేపు మనము స్లిమ్లో పెట్టి ఆయిల్ని అయితే మరిగించాలి. సో వాటిలో ఉన్న అన్ని విటమిన్స్, మనం వేసిన అన్నిట్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా ఆయిల్కి చేరిపోతాయి అన్నమాట. ఆయిల్కి పట్టేసి ఆయిల్ అంతా కూడా కలర్ చేంజ్ అవుతుంది. సో మనం ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తే ఈ ఆయిల్ మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ప్లస్ మన హెయిర్ పెరగడం పక్కకు పెడితే ఖచ్చితంగా ఉన్న హెయిర్ అయితే ఊడిపోదు. ఈ రోజులలో మనకు అదే పెద్ద ప్రాబ్లము, పెరగడం తర్వాత విషయం, కానీ ఉన్న హెయిర్ ఊడిపోకూడదు. నెక్స్ట్ మనకు వైట్ హెయిర్ రావద్దనే కదా మన ప్రాబ్లము. సో అలాంటి సమస్య నుంచి అయితే మనం బయటపడతాము. నేను మామూలుగా యూట్యూబ్లో చూసే ఈ వీడియో అయితే చేశాను. నేను ఈ ఆయిల్ అయితే ట్రై చేశాను, నాకు చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. సో అందుకని నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇది నేను యాక్చువల్గా ఒక 2 months ముందు తీసిన వీడియో. నేను యూజ్ చేసిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను. చూసారు కదా, మొత్తము ఆకులన్నీ కూడా మొత్తం క్రంచీ టైప్ అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా కూడా వడగట్టేసేయాలి ఒక క్లాత్లో పోసి. ఈ విధంగా వడగట్టిన తర్వాత మనము ఆయిల్ని ఒక బాక్స్లో కానీ, ఒక కంటైనర్లో కానీ వేసుకొని మనం హెడ్ బాత్ చేసే ముందు రోజు ఈ ఆయిల్ అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒక నైట్, ఒక ఓవర్ నైట్ కానీ, ఒక డేలో డే కానీ మన నెత్తికి అయితే ఈ ఆయిల్ అయితే ఉండాలన్నమాట. మనం పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఏ విధంగా అంటే స్కాల్ప్కి, మన మాడ ఉంటుంది కదా, సో జుట్టు మొదళ్ళకి చాలా మంచిగా అప్లై చేసుకోవాలి. హెయిర్కి మనం పిల్లలకు కూడా పెట్టవచ్చు ఈ ఆయిల్. ఆ విధంగా అప్లై చేసుకొని ఖచ్చితంగా ఒక హాఫ్ డే అయితే ఉంచుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ అయితే ఉంచుకోవాలి. ఆ విధంగా ఉంచుకుంటేనే మన ఆయిల్ అనేది మన జుట్టుకు పడుతుంది అనమాట. నేనైతే 2 months నుండి యూజ్ చేస్తున్నా, చాలా బాగా అనిపించింది. నా హెయిర్ అసలు కొంచెం లాంగే ఉంటుంది, కాకపోతే చాలా హెయిర్ లాస్ అయింది, ప్లస్ వైట్ హెయిర్ అయిందనమాట. వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ స్టేజ్లోనే ఇది యూజ్ చేద్దామని నేనైతే యూజ్ చేశాను. హెయిర్ అయితే మంచి రిజల్ట్ ఉంది, చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, నాకు ఏంటి అంటే చెప్పాను కదా వైట్ హెయిర్ స్టార్ట్ అవ్వబోతుంది అని. సో ఇంకా వైట్ హెయిర్ కూడా కనిపించలేదు. నెక్స్ట్ చాలా స్మూత్ అండ్ షైనీగా అయింది. నెక్స్ట్ ఒకటి ఏంటంటే, ఇంకా నా ఫ్రంట్ మామూలుగా ముందు హెయిర్ ఉంటుంది కదా, అది కొంచెం చాలా పల్చగా ఉంటుంది అనమాట. నా ప్రాబ్లం అదే. సో అది పోవాలని నేనైతే యూజ్ చేశాను. అది కూడా కొంచెం బేబీ హెయిర్ లాగా కూడా వచ్చినట్టు అనిపించింది నాకు. మా పాప కూడా అదే ఆయిల్ యూజ్ చేస్తున్నా. మీరు యూజ్ చేసేవి అన్నీ న్యాచురల్ ప్రోడక్ట్సే కదా, సో మనం ఈజీగా ఈ ఆయిల్ని పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే మా పిల్లలకి ఇదే ఆయిల్ యూజ్ చేస్తున్నా, మంచి రిజల్ట్ అయితే ఉంది. సో అందుకే నేను ఈ వీడియో అయితే పోస్ట్
చేస్తున్నాను. ఈ వీడియో మీకు కొంతవరకు యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇదండి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా కొత్తగా ఎవరైనా నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే మరి బాయ్, ఉంటా.